దేవానాం ప్రియ అంటే అర్థం తెలుసా? ఇది ఒక రాజాధిరాజుకు ఉన్న గొప్ప బిరుదు. భారతదేశంలో ఈ సమ్రాట్టును మించిన రాజు మరొకడు లేనేలేడని ప్రతీతి. ఈ దేశాన్ని వేల ఏండ్లుగా పరిపాలించిన రాజులెవరు? ఈ రాజుగారి ముందు బలాదూరే. దేవానాం ప్రియుడు అంటే అర్థం కూడా తెలియకుండానే భారతదేశ ఏకైక మహత్తర చక్రవర్తిగా కొనియాడబడుతున్న ఈ రారాజు కథ ఏమిటో విన్నంత కన్నంత తెలుసుకుందాం. గ్రీకు చరిత్రకారులు రాసిన శాండ్రకొట్టస్ను యూరోపియన్ చరిత్రకారులు పొరపాటుపడి మౌర్య చంద్రగుప్తుడన్నారు. అతనే అలెగ్జాండర్ను కలిశాడని చెప్పారు. ఈ విధంగా మన చరిత్రను కొంచెం కొంచెంగా మార్చడానికి యూరోపియన్ చరిత్రకారుల దౌష్ట్యానికి మన దేశంలోని మార్క్సిస్టు చరిత్రకారులు, ఇస్లామిస్టు చరిత్రకారులు వంత పాడుకుంటూ వచ్చారు. ఈ దేశంలో ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు ఆమోదించిన చరిత్ర పుస్తకాలన్నీ మన దేశపు వ్యక్తుల పేర్లతో అచ్చయినవి. ఈ రచయితలు ఎవరూ కూడా తాము ఇక్కడి శాసనాలను, రాత ప్రతులను, పురావస్తు శిథిలాలను, ప్రాచీన గ్రంథాలను శోధించి పరిశోధించి స్వతంత్రంగా నిర్ధారించి రాసినవేనా అని అనుమానం. యూరోపియన్ చరిత్రకారులు వారికి ఏది అర్థమైతే వాటిని రాస్తే ఆ కథలనే మనవాళ్లు కాస్త అటూ ఇటుగా తిరగమోత వేసి మసాలా దట్టించి ప్రపంచంలోకి వదిలేశారేమో. ఎందుకంటే ఈ చరిత్ర నిర్మాణం అంతా భారతీయ సమాజంలో వేల ఏండ్లుగా గూడు కట్టుకొనిపోయిన చరిత్రను నామరూపాలు లేకుండా చేసే లక్ష్యంతోనే సాగింది. ఇందులో భాగంగానే సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయం బౌద్ధ ధర్మం అవుతుందని ఈ సోకాల్ చరిత్రకారులు భావించారు. ఇందులో భాగంగానే సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయం బౌద్ధ ధర్మం అవుతుందని ఈ సోకాల్ చరిత్రకారులు భావించారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడికి ప్రత్యామ్నాయంగా సరిజోడుగా బౌద్ధ ధర్మాన్ని అనుసరించాడని భావించిన రాజుల్లో వెతికి పర్టికులర్గా మౌర్య చంద్రగుప్తుని మనుమడు బిందుసారుని కొడుకైన అశోకుడిని ఐడెంటిఫై చేశారు. భారతదేశ చరిత్రలో అత్యున్నత స్థాయిలో ఓ సూపర్ న్యూమరీ పోస్టును క్రియేట్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. భారతదేశ రాజుల్లో అశోకుడిని మించిన రాజు లేడంటే లేడన్నారు. అతని 4 సింహాలు, ధర్మచక్రాన్ని మించిన ఆదర్శం దొరకనే లేదన్నారు. చివరకు మన దేశ రాజ చిహ్నాలుగా కూడా అవే అయ్యాయి. ఈ చరిత్రకారులు భారత ప్రభుత్వాలు అదే పనిగా మార్కెటింగ్ చేసిన బౌద్ధం, అశోకుడి చరిత్ర యూరోపియన్ చరిత్రకారులు చెప్పిన దాన్నే చర్వితచరణం చేశారు తప్ప స్వాతంత్రం వచ్చిన తరువాతైనా దానిపై లోతైన పరిశోధనలు చేయనేలేదు. మానవ పరిణామ క్రమంలో మహాపురుషుడైన గౌతమ బుద్ధుడు, అశోకుడి చరిత్రను ఐరోపా చరిత్రకారులు సంకుచితం చేశారని, వారిరువురు ప్రస్తుతం మనం చదువుకుంటున్న కాలం కంటే కనీసం 1200 సంవత్సరాలకు ముందున్నవారని అనేక మంది భారతీయ చరిత్రకారులు పదే చెప్తున్నప్పుడు దానిపై పరిశోధన చేసి ఒక నిర్ధారణ చేయవచ్చు కదా. వీళ్లు భుజానికెత్తుకున్న వాళ్లు జీవించిన కాలం మరింత ప్రాచీనమైనదని తేలితే అది మన దేశానికి గర్వకారణం కాదా? ఈ సోకాల్ చరిత్రకారులకు గర్వకారణమే కదా. మరెందుకు ఆ పని చేయలేదు? అంతకుముందు ఎవడో ఒకడు చేశాడు. వాడు పాశ్చాత్యుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు. వాడు చేశాక రాశాక మనం కొత్తగా చేసి చెప్పేదేముంటుంది? ICHR వంటి సంస్థల నుంచి ప్రాజెక్టులు పొందాలి, నిధులు సమీకరించాలి. JNUల్లో, AMUల్లో సదస్సుల్లో మనకున్న అపారమైన ఆంగ్ల పరిజ్ఞానంతో వందలాది ఉపన్యాసాలు దంచేసి పుస్తకాలు అచ్చువేయించి అవార్డులు పొందాలి. గొప్ప చరిత్రకారులుగా కిరీటాలు పెట్టుకోవాలి అన్న ఆలోచన తప్ప వీరు కొత్తగా చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ కనిపించదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుపరిపాలనకు, దేశ పునర్నిర్మాణానికి పునాది కావలసింది రామాయణం. కాని అలా జరుగలేదు. రాముడే ఎందుకు రోల్ మోడల్ కావాలో చెప్పడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. వేదయుగం ముగిసిన తర్వాత సార్వకాలీనమైన రాజ్య వ్యవస్థను, సమాజ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ఆదర్శంగా అందించినవాడు శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మః అన్నది వాల్మీకి మాట. ధర్మానికి ఒక రూపం కల్పిస్తే దాని పేరు రాముడు. కొడుకుగా, అన్నగా, భర్తగా, స్నేహితుడిగా, గురువుగా, శిష్యుడిగా, రాజుగా, రక్షకుడిగా, సమాజంలోని సమస్తమైన సుగుణాలను పుణికిపుచ్చుకున్న మహాపురుషుడిగా శ్రీరామచంద్రుడు యుగ యుగాలకు ఆదర్శవంతుడే. మౌఖికంగా మొదలైన రామగానం టెలివిజన్ సెట్లలో సీరియల్ వరకు అనేక రూపాలు సంతరించుకుని తారక మంత్రంగా మారిన విషయం వేరుగా చెప్పనక్కర్లేదు.
బాలకాండ మొదలు పట్టాభిషేకం దాకా అడుగడుగున రాముడి వ్యక్తిత్వమేమిటో వ్యక్తమవుతూనే ఉంటుంది. ఒకే ఒక్క ఉదాహరణ తీసుకుందాం. ఈ మాట వాల్మీకి రామాయణం యుద్ధకాండలో రాముడి పట్టాభిషేకం అనంతరం ఆయన రాజ్యం ఎలా ఉన్నదో చెప్పిన మాటలు యథాతథం. రాముడు రాజ్యమును పాలించిన కాలంలో స్త్రీలు వైధవ్య దుఃఖమును పొందలేదు. క్రూర జంతువుల పట్ల భయం కాని, వ్యాధుల వల్ల భయం కానీ లేదు. లోకంలో దొంగలు లేరు. ఎవరికీ ఏ అనర్థమూ జరగలేదు. పెద్దవాళ్లు చిన్నవాళ్లకు ప్రేతకార్యం చేసే అవసరం కలగలేదు. అంతా ఆనందంగా ఉంది. అందరూ ధర్మపరులుగా ఉన్నారు. తప్పు చేస్తే రాముడెక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో ఉన్నారు. ప్రజలు ఒకరికొకరు హింసించుకోలేదు. ఆయా వృత్తుల వారు వారి వారి వృత్తులను చేసుకుంటూ ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రజలు ఎంతో సురక్షితంగా ఉన్నారు. వాతావరణం కలుషితం కాలేదు. వర్షాలు సకాలంలో పడేవి. చెట్లు పండ్లు పూలతో ఎప్పుడూ నిండుగా ఉన్నాయి. ఇది రామాయణంలో యుద్ధకాండ ముగింపులో చెప్పిన మాటలు. రామరాజ్యం అని మన నాయకులు టీవీ మైకుల ముందు సభల్లో ఎందుకు ఊదరగొడతారంటే రాముడి రాజ్యం ఈ విధంగా ఉన్నందుకే. మరి స్వతంత్ర భారతదేశానికి ఇలాంటి రాజు కదా రోల్ మోడల్గా ఉండాల్సింది. సబ్బండ వర్ణాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేందుకు అందించాల్సిన సుపరిపాలనకు ఈ రాముడు కదా ప్రేరణ కావాల్సింది. ఎందుకు కాలేదు? పోనీ ఇప్పటి ఓటు బ్యాంకులు, మతాలు, కులాల లెక్కన చూసిన ఈ రాముడు బ్రాహ్మణుడు కాదు కదా? అంతెందుకు, వశిష్ఠుడు, వ్యాసుడు, వాల్మీకి, కృష్ణుడు వీళ్లంతా ఆయా కులాలకు చెందిన వాళ్లే కదా? ఈ లెక్కన చూసుకున్న ప్రమోట్ చేయదగిన క్యారెక్టరే కదా? మరి ఎందుకు చేయలేదు? అశోకుడు, చండాశోకుడు మాత్రమే స్వతంత్ర భారతంలో ఎందుకు ది గ్రేట్ కింగ్ గా ప్రమోట్ అయ్యాడు? అర్థం కాని ప్రశ్న. అశోకుడికి సంబంధించిన మిగతా విషయాలను గురించి చర్చించాల్సి వస్తే అడుగడుగున సందేహాలు చుట్టుముడుతాయి. ఇంత అయోమయంగా ఒక దేశ చరిత్ర రాయడం బహుశా ప్రపంచంలో ఎక్కడా కనిపించదేమో. ఒక్కొక్క సందేహం మన దేశ చరిత్ర నిర్మాణం ఎంత దారుణంగా జరిగిందనడానికి దర్పణం పడుతుంది. మీరే చదవండి. నిజంగా ఈ అశోకుడు అదేనండి, అశోక ది గ్రేట్. గొప్పవాడేనా? ఇది మొదటి సమస్య. మళ్లీ మొట్టమొదట వేసుకున్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దేవానాం ప్రియ. ఈ అశోకుడికే ఈ గొప్ప బిరుదు ఉంది. మీరెవరైనా సరే దేవానాం ప్రియ అన్న పదానికి వికీలోనో అశోకుడి చరిత్రలోనో పాఠాల్లోనో ఒక్కసారి వెతకండి. ఈ బిరుదుకు అర్థం దేవుళ్లందరికీ అత్యంత ప్రియుడైనవాడు అని అద్భుతంగా చెప్తారు. దీనికి నిజమైన అర్థమేమిటో తెలుసా? సంస్కృత నిఘంటువు ప్రకారం దేవానాం ప్రియః అంటే జాల్మహ అని అర్థం. మరో అర్థం అవివేకి అని. ఈ జాల్మహ అంటే ఏమిటి? నీచహ అని అర్థం. అంటే అల్పుడు అని మన తెలుగులో భావం. జాల్మహ అంటే అసమీక్ష, కార్యకారి, స్తబ్దః అన్న 2 అర్థాలు కూడా ఉన్నాయి. అంటే ఏమీ ఆలోచించకుండా పనిచేసేవాడు. స్తబ్ధుడు అని అర్థం. మరి అశోకుడికి ఈ బిరుదు ఎందుకు ఇచ్చారు? అతను నిజంగా ఈ విధమైన దేవానాం ప్రియుడేనా? మన చరిత్రకారులు వాస్తవాలను విప్పి చెప్పాల్సిన సందేహం ఇది. నందవంశం అంతమైన తర్వాత మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 1534లో రాజయ్యాడు. ఆయన కొడుకు బిందుసారుడు 1500లో రాజయ్యాడు. అతని కొడుకు అశోకుడు 1472లో పట్టాభిషిక్తుడయ్యాడు. ఇది భారతీయ చరిత్రకారులు భారతీయ గణాంకాల ప్రకారం తేల్చిన లెక్కలు. కాని ప్రస్తుత భారతీయులు చదువుకుంటున్న యూరోపియన్ చరిత్రకారుల లెక్కల ప్రకారం వీళ్ల చరిత్ర 1200 సంవత్సరాలు ముందుకు జరిగి క్రీస్తుకు పూర్వం 320 ప్రాంతాలకు చేరుకుంది. అది అలా జరుగుతూ జరుగుతూ గుప్త, చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుల కాలాన్ని క్రీస్తు శకం 450 ప్రాంతాలకు జరిగిపోయింది. ఇందులో భాగంగానే అశోకుడి కాలం కూడా 260 బీసీలో ఫిక్స్ అయింది. ఇది కాల నిర్ణయానికి సంబంధించిన అనుమానం. ఇందులో తప్పొప్పులను చరిత్రకారులైన వారు తేల్చాల్సి ఉంది. ఇక ఈ అశోకుడు ఎందుకు ఇంత గొప్ప రాజు అయ్యాడో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కళింగ యుద్ధం చేశాడు. అందులో 1,00,000 మందిని హతమార్చాడు. ఆ యుద్ధ భూమిలో ఆ శవాలను, రక్త కాసారాన్ని చూసి విచలితుడై ఉన్నట్టుండి బౌద్ధంలోకి మారిపోయి అహింసామూర్తిగా మారాడు. వెంటనే ఆయన డ్రెస్ కోడ్ కూడా మారిపోయింది. రోడ్ల పక్కన చెట్లు నాటించాడు. వందలాది హాస్పిటల్స్ కట్టించాడు. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాడు. భారతదేశంలో సాటిలేని రారాజు అశోకుడి చరిత్ర ఇది అనే మనం 7.5 దశాబ్దాలుగా చదువుకుంటూనే ఉన్నాం. ఇదంతా నిజమేనా?
యూరోపియన్ చరిత్రకారుల లెక్కల ప్రకారం అశోకుడు క్రీస్తుకు పూర్వం 304లో జన్మించాడు. భారతీయ చరిత్రకారుల కాల నిర్ణయ ప్రకారం 15వ శతాబ్దం అన్నమాట. ఒకవేళ ఈ లెక్కలనే నిజమని భావిస్తే వీటితో పాటు బౌద్ధమత గ్రంథాలైన అశోకాక వదానం, దివ్య వదానం వంటి రచనలు, సిలోన్ అంటే శ్రీలంక బౌద్ధ సంప్రదాయ చరిత్ర ప్రకారం అశోకుడికి 30 ఏండ్ల వయస్సులో అంటే క్రీస్తు పూర్వం 274లో బిందుసారుడు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. విషప్రయోగం జరిగిందని అనుమానం. తరువాత యువరాజు సుసిమను రాజ్యం నుంచి వెళ్లగొట్టిన అశోకుడు ఎక్కడో తూర్పు ప్రాంతాల్లో హతమార్చాడు. దాదాపు 99 మంది సవతి సోదరులను హతమార్చాడు. ఈ సంఖ్యలో అతిశయోక్తి ఉండవచ్చేమో, కాని సవతి సోదరులందరినీ అత్యంత కిరాతకంగా చంపాడు. తిస్స అనే ఒకే ఒక్క సొంత సోదరుడిని మాత్రం బతకనిచ్చాడు. తన తండ్రికి విధేయురాలైన దాదాపు 500 మంది అధికారులను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. చండాశోకుడు, కామాశోకుడు ఇలా 1,00,000 పేర్లతో ఇతను ప్రసిద్ధి చెందాడు. మొత్తం మీద 268 బీసీలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఇదంతా అశోకుడు రాజ్యానికి రావడానికి ముందు జరిగిన సీన్. దివ్యావధాన వంటి గ్రంథాల్లో ప్రస్తావించిన ప్రకారం అశోకుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏండ్లకు అంటే 264 బీసీ అన్నమాట బౌద్ధం స్వీకరించి వేలాది విహారాలు కట్టాడు. మరికొన్ని కథనాల ప్రకారం కళింగ యుద్ధం తరువాత బౌద్ధాన్ని స్వీకరించాడు. బౌద్ధుల లెక్కల ప్రకారం ఒక్క అశోకుడే 84,000 బౌద్ధ విహారాలు నిర్మించాడు. ఇది కూడా బౌద్ధం స్వీకరించిన ఏడాది తరువాత మొదలుపెట్టి కేవలం 2 ఏండ్ల కాల వ్యవధిలో నిర్మించాడు. ఈ విహారాల లెక్క ఎలా తేలిందో, ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కాని విషయంలేండి. సరే, ఈ వేలాది బౌద్ధ విహారాల నిర్మాణంలో ఫుల్లుగా తలమునకలై ఉన్న అశోకుడు ఉన్నట్టుండి 260 బీసీలో రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోయాడు. ముందుగా పక్కనున్న కళింగ రాజ్యంపై దండెత్తాడు. మానవాళి చరిత్రలోనే అత్యంత దారుణమైన మారణకాండ జరిగిన యుద్ధంగా యూరోపియన్ చరిత్రకారులు దీన్ని ప్రవచించారు. 1,00,000 మందిని ఈ యుద్ధంలో అశోకుడు చంపాడు. మరో 1,50,000 మందిని యుద్ధ ఖైదీలు చేసి తన రాజధానికి ఈడ్చుకునిపోయాడు. ఈ 1,00,000 మందిని చంపి 1,50,000 మందిని తీసుకునిపోయే క్రమంలోనే అశోకుడికి ఉన్నట్టుండి జ్ఞానోదయమైంది. ఒక్కమారుగా బౌద్ధం గుర్తుకు వచ్చింది. కత్తి చేతి నుండి కింద జారిపడింది. కిరీటం తొలగిపోయింది. తెల్లబట్టలు వచ్చేశాయి. హింసాశోకుడు కాస్త దేవానాం ప్రియుడైపోయాడు. అశోకుడికి సంబంధించిన కొద్దో గొప్పో వివరాలు శ్రీలంక బౌద్ధ సంప్రదాయ గ్రంథాల్లో కనిపిస్తాయి. కల్హనుడి రాజతరంగిణిలోను అశోకుడి ప్రస్తావన ఉన్నది. రాజతరంగిణిలోని అశోకుడు మగధాశోకుడు ఒకరు కాదన్నది చరిత్రకారుల వాదన. శ్రీలంక చరిత్రకారుల లెక్కల ప్రకారమే ఆలోచిస్తే రాజ్యానికి వచ్చిన 4వ ఏట బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు ఆ తర్వాత మరో 2 ఏండ్ల పాటు 84,000 బౌద్ధ విహారాలు కట్టడంలో తలమునకలైపోయాడు కదా. ఎందుకంటే అన్ని వేల విహారాల నిర్మాణం సామాన్యమైన ప్రాజెక్టు ఏమీ కాదు. ఎప్పటికీ పూర్తి కాని జాతీయ ప్రాజెక్టు లాంటిదన్నమాట. బౌద్ధ మతాన్ని ఇంత సీరియస్ గా స్వీకరించిన మహారాజైన అశోకుడికి ఉన్నట్టుండి కళింగ మీద యుద్ధం చేయాలని ఎందుకు అనిపించింది? అహింసను పరమధర్మంగా బోధించే బౌద్ధరాజు మహామానవ హననానికి ఎందుకు పూనుకున్నాడు? ఆ తర్వాత అంటే జస్ట్ ఆ ఒక్క యుద్ధం ముగియడంతో మళ్లీ జ్ఞానోదయం అయి హింసను ఎలా విడనాడాడు? ఇంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం నిజంగా చాలా చాలా అద్భుతం, అమోఘం, అపూర్వం.